హలో అండి. ఈరోజు మనం వంకాయ పాలు వేసి ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసి అందులో కొంచెం ఆనియన్స్ ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినంక మనం వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్‌లో ఏస్తాం గదా! అట్లా సాల్ట్ వాటర్‌లో ఏసిన వంకాయ ముక్కల్ని ఇప్పుడు కళాయిలోకి వేసుకుందాం. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి లైట్‌గా తిప్పేసి మగ్గనివ్వాలన్నమాట. మెత్తగా మగ్గిపోతాయి. ఎందుకంటే వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. మెత్తగా వంకాయలు మగ్గనివ్వాలి. ఇలా చూడండి ఎట్లా అయినాయో. ఇంకా సాఫ్ట్‌గా ఇంకొక 2 మినిట్స్ సాఫ్ట్‌గా కుక్ చేసుకుందాం వంకాయ ముక్కల్ని. ఓకేనా? తర్వాతొచ్చేసి కొంచెం ఎల్లిపాయ ఏద్దాం. నేను అన్ని కర్రీస్‌లో ఎల్లిపాయ కొంచెం ఎక్కువేస్తాను. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ దానివల్ల బాగా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఇట్లా మగ్గితే సరిపోతుంది వంకాయ. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం, ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం. కారం, ధనియాల పౌడర్ ఏసినంక కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలన్నమాట. ఓకేనా? పాలేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఈ కర్రీ. చాలా బావుంటుంది వంకాయ